జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో వ్యాపారులు రాత్రి వేళల్లో అంగళ్లు మూసి ఇంటికెళ్లే సమయంలో పోలీసులు గస్తీ చేస్తూ తమ బ్యాగుల్లో ఇంత డబ్బు ఎక్కడిదని స్వాధీనం చేసుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమని నంద్యాల ఎంపీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బైరెడ్డి శబరి అన్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా సోమవారం నాడు నంద్యాల వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వ్యాపారులు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. వ్యాపారులను ఉద్దేశించి బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ చాలా రోజుల సమయం ఉందని అన్నారు. కానీ ఎన్నికల కమిషన్ నియమాలకు విరుద్ధంగా వ్యాపారులను వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. అధికార పార్టీకి చెందిన సేవా సంస్థలు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాయని, అక్కడ పోలీసులు ఇదే మాదిరి గస్తీ చేసి డబ్బులను స్వాధీనం చేసుకోవాలని శబరి పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ వ్యాపారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రక్షణ కల్పించాలని బైరెడ్డి శబరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నంద్యాల వ్యాపారులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఇది ఎంత దారుణం అంటే, ఇక్కడ మరి వ్యాపారాలు ఎలక్షన్ ఉన్నాయి, అన్ని దగ్గరలో ఎలక్షన్ ఉంటుంది, కానీ వ్యాపారం చేసుకోకూడదా? 2 నెలల పాటు ఇంకా 2 నెలలు ఉంది. లేదు, మీరు వ్యాపారం చేసుకోకూడదు, బంద్ చేసి 2 నెలల పాటు మీరు షాపులలో కూర్చోండి అంటే అది కూడా చేస్తారు కదా. కానీ నెలకు సరిపోను మాకు జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. పాపం ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, మీరు కాపలా కాయాల్సింది ఇక్కడ పాపం వీళ్ళ షాపుల ముందో బ్యాంకుల ముందో కాదన్నా, ఇక్కడ చాలా సేవా సంస్థలు ఉన్నాయి. అధికారంలో ఉన్న వారికి చాలా సంస్థలు ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆడ నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో అందరికీ తెలుసు, ఎవరెవరికి పంచుతున్నారో అందరికీ తెలుసు. అక్కడ కాపలా గాయాలి గాని అమాయకులైన ప్రజలు, అమాయకులైన వ్యాపారస్తుల దగ్గర కాపలా కాస్తే ఇది ఎక్కడి న్యాయం? ఈరోజు ఇంకా విడ్డూరం ఏంటంటే, అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు. అసలు పోలీసు వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంది? అధికారం ఎవరు అధికారంలో ఉన్నారు? ఏంటిది? కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కొన్ని నామ్స్ అన్ని ఓపెన్ గా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి, అలాగే ఇబ్బంది పెట్టకుండా, వీళ్ళకు ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ 2 నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు. సపోర్ట్ చేస్తున్నామన్నప్పుడు ఇంకెక్కడ? మీరు కాపలా కాయాల్సిన దగ్గర కాయండి, వీళ్ళ దగ్గర కాదు. వీళ్ళను, జనాలను అనవసరంగా ఇరకాటంలో పెట్టద్దండి.